Hi students, good morning. Today's topic is how to write a scientific name. See, firstly, what is meant by scientific name? Scientific name is also known as binomial nomenclature. Binomial means ఇక్కడ చూడండి binomial అంటే two names అన్నమాట. Each and every living organism contains scientific name. అంటే చూడండి చిన్న మైక్రో ఆర్గానిజం నుంచి పెద్ద డైనోసార్ వరకు ఈవెన్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఎనీ లివింగ్ ఆర్గానిజం మస్ట్ పెర్సిస్ట్ సైంటిఫిక్ నేమ్ అన్నమాట. ఈ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే నార్మల్ నేమ్కి ఒక నేమ్ ఉంటుంది. ఇప్పుడు లైక్ లైన్, టైగర్, బనియన్ ట్రీ అలా ఉంటాయి అనమాట, హ్యూమన్స్ అలా. కానీ సైంటిఫిక్ నేమ్కి వచ్చేటప్పటికి బైనోమియల్ కాబట్టి ఇట్ హ్యాస్ టూ నేమ్స్. మెయిన్లీ సైంటిఫిక్ నేమ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై specific species అన్నమాట. The scientific name process promoted by scientist Carolus Linnaeus అన్నమాట. Carolus Linnaeus is a Swedish botanist, physician and zoologist. He proposed scientific name system. Same. Now scientific name consists two names అన్నాం కదా. టూ నేమ్స్లో ఫస్ట్ నేమ్ వచ్చేసి జీనస్ అంటారనమాట, సెకండ్ నేమ్ వచ్చేసి స్పీసెస్ అంటారనమాట. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, హ్యూమన్ బీయింగ్ సైంటిఫిక్ నేమ్ తీసుకోండి. హ్యూమన్ బీయింగ్ సైంటిఫిక్ నేమ్ అంటే హోమోసెపియన్స్ అని. హోమోసెపియన్స్లో హోమో అనేది జీనస్ కింద వస్తుంది, సెపియన్స్ అనేది స్పీసెస్ కింద వస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్ హ్యాస్ సెవరల్ రూల్స్ టు రైట్ ఎ సైంటిఫిక్ నేమ్. చదివినప్పుడు నార్మల్గా హోమోసెపియన్స్, సొలెనమ్ ట్యూబర్సమ్, నెక్స్ట్ మ్యాంజిఫెరా ఇండికా, కోకస్ న్యూసిఫెరా ఇలా చదివేస్తాం అనమాట. బట్ రాసినప్పుడు అసలు ఈ టెర్మినాలజీ టిపికల్ అనమాట పలకడానికి కూడా. రాసినప్పుడు ఇట్ హ్యాస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సమ్ రూల్స్. ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఇట్ షుడ్ కంటైన్స్ టూ నేమ్స్ అనమాట. సైంటిఫిక్ నేమ్లో ఫస్ట్ రూల్ కంటైన్స్ టూ నేమ్స్. బైనోమియల్ నోమెన్క్లేచర్ కదా, సో టూ నేమ్స్ ఉండాలి. నెక్స్ట్ జీనస్ అండ్ స్పీసెస్ అన్నాం కదా. బైనోమియల్ నోమెన్క్లేచర్లో టూ ఉంటాయి కదా, ఫస్ట్ది జీనస్ అండ్ సెకండ్ది స్పీసెస్ అనమాట. ఈ జీనస్ వచ్చేసరికి క్యాపిటలైజ్లో ఉండాలన్నమాట. జీనస్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. స్పీసెస్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. స్పీసెస్ ఆల్వేస్ స్మాల్ లెటర్స్లోనే ఉండాలి, లోవర్ కేస్లోనే ఉండాలి. క్యాపిటల్ అస్సలు యూజ్ చేయకూడదు. థర్డ్ వచ్చేసరికి వెన్ ఇట్ ఈస్ కంప్యూటరైజ్డ్ ఇట్ షుడ్ బి ఇన్ ఇటాలిక్ స్టైల్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. ఇటాలిక్ స్టైల్లో ఉండాలన్నమాట. కంప్యూటర్ అంటే మనం టైప్ చేసినప్పుడు, సిస్టంలో టైప్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి ఇటాలిక్ స్టైల్ అనమాట. నెక్స్ట్ లాటినైజ్డ్ అనమాట. లాటినైజ్డ్ అంటే 90% ఆఫ్ సైంటిఫిక్ నేమ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్, సో ఇట్ షుడ్ బి లాటినైజ్డ్.